మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ సంస్కార్ స్కూల్ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్రావు ప్రారంభించారు. బ్రిలియంట్ మోడల్ స్కూల్ చైర్మన్ సిరిపురం సత్యనారాయణ నూతనంగా పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన స్కూల్స్లో అకాడమిక్తో పాటు హాలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ రూట్స్ అండ్ వాల్యూస్ కరికులం కూడా ఉంటుంది. రూట్స్ అండ్ వాల్యూస్ కరికులం, హాలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం అందరం చదువుకున్నప్పుడు ఇంతకు ముందు ఒక 4-5 ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవుతూ ఉండే మనము, లైక్ డాక్టర్. ఇప్పటికీ బ్రిలియంట్ మోడల్ స్కూల్స్ చాలా బ్రాంచెస్ మన జగిత్యాల అండ్ ధర్మపురి మరియు మంచిర్యాల జిల్లాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. తప్పకుండా అంటే మళ్ళీ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తోని మన మంచిర్యాల పట్టణంలో ఏదైతే స్కూల్ ఓపెన్ చేసిండ్రో ఇవాళ లిటిల్ సంస్కారీ స్కూల్ మన భారతీయ ముఖ్యంగా హైందవ విలువలన్నీ తెలియజెప్పే విధంగా, ఎందుకంటే మన హిందూ జీవన విధానం ఏదైతే ఉందో అది ఋషులు ఏర్పరిచిన జీవన విధానం. మన ప్రతి ఒక్క సాంప్రదాయం కానీ ఆచారం కానీ వీటన్నింటిలో కూడా వాళ్ళు ఋషులు ఎంతో వాళ్ళు అన్వేషణతో ఏర్పాటు చేసిన ఆచార సంస్కృతులు మనవి. అలాంటి మన జీవన విధానం, మన విలువలు అవన్నీ కూడా తెలియజెప్పే విధంగా ఇక్కడ ఒక చిన్నపిల్లలందరికీ మనం నేటి కాలంలో మర్చిపోతున్న విలువల్ని తిరిగి మన పిల్లలకి నేర్పించే విధంగా తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసిన లిటిల్ సంస్కారీ స్కూల్. అలాగే పిల్లలలో ఏదైతే ప్రతిభ ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సంగీతం కానీ, డాన్స్ కానీ, యోగా కానీ, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే యోగా కానీ, అలాగే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే విధంగా కరాటే కానీ మిగతా అన్నీ కూడా ఇక్కడ నేర్పించడం. అలాగే పిల్లలందరికీ కూడా మంచి ప్లే ఏరియా ఉంది చిన్నపిల్లలకి. అలాగే లోపల కూడా రకరకాల యాక్టివిటీస్తోని పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా, వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా ఇవాళ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి స్కూల్స్ మన పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా, మన తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలకి సరైన అవకాశాలు కల్పించలేకపోతున్నామేమో అన్న బాధ తొలగించే విధంగా ఇట్లాంటి స్కూల్స్ మన జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే 5th వరకు ఉంది కాబట్టి పిల్లలు అంటే మీరు ఇప్పటికీ ఎన్నో స్కూల్స్ రన్ చేస్తున్నారు, కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న ఆ క్రీడ ఆ ప్రతిభ కూడా వెలికి తీసే విధంగా పనిచేయాలి. సంబంధించిన ప్రతి ఒక్క అంటే వాళ్ళ సర్వతోముఖాభివృద్ధిగా చెందే విధంగా ఈ స్కూల్ ఏర్పాటు చేసిండ్రు. దానికి మరొకసారి శుభాకాంక్షలతో పాటు మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేయాలి, అలాగే ఈ స్కూల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలి అని చెప్పేసి హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. కార్మికులపై సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ పేరుతో దాడులు ఆపాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజురెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేష్లతో కలిసి మాట్లాడారు. విజిలెన్స్ అధికారులు కార్మికుల ఇళ్ల మీద దాడి చేసి కార్మికుల వారి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్మికుల వ్యక్తిగత గోప్యతను, అన్ని విధాల వివరాలను విజిలెన్స్ అధికారులు ఒక యాప్ ద్వారా తీసుకొని కార్మికులను మానసిక క్షోభకు గురిచేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధానమని అన్నారు. ఇలాంటి విధానాలు విజిలెన్స్ అధికారులు మానుకోవాలని హెచ్చరించారు. కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తూ ట్రాన్సాక్షన్పై వేధిస్తున్నారని ఆరోపించారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురికావడమే కాకుండా వారి ఇళ్లలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో పేరుతో
సింగరేణిలో ఆందోళనలు చేపడుతున్నామని అన్నారు. ఈ పోరాటాల్లో కార్మిక వర్గం కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి గడ్డం మహిపాల్ రెడ్డి, ఫిట్ కార్యదర్శులు వెంకటరెడ్డి, రాజు నాయక్, నాయకులు జగదీష్, వికాస్, వంశీకృష్ణ, వెంకట రమణారెడ్డి, పానగంటి వినయ్, తిరుపతిరావు, దేవయ్య, బిరుదు శ్రీనివాస్, సముద్రాల అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. క్రిమిసంహారక మందు సేవించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య. గురుకులంలోని ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రాళ్లబండి శ్రీహిందూకు ఈ నెల 25న వాంతులు చేసుకోవడంతో హాస్టల్ సిబ్బంది చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజులు వైద్యం అందించినా ఆమె పరిస్థితి మెరుగు కాకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థినిని పరిశీలించి రిపోర్టుల ఆధారంగా క్రిమిసంహారక మందు సేవించిందని వైద్యుడు తెలిపారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని తెలిపారు. శ్రీహిందూ ఉదయం చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడంపై మృతి చెందిన విద్యార్థిని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఒకసారి వామిటింగ్ అయింది. అక్కడ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చిన, గవర్నమెంట్ లో 2 రోజులు ఉంచినాం అని చెప్పేసి అక్కడ నుంచి కొద్దిగా బ్యాడ్ అయితే ఇక్కడ తీసుకొచ్చినాం సార్ అని గవర్నమెంట్ రిఫర్ చేస్తే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాం. మేము సరే ఇంత దాంట్లో నాకు అనుమానం వచ్చి మిగతా టెస్టులు హెచ్ఆర్సిటీ చేయించాను. ఎందుకంటే ఆయాసం అంతా పడుతుంది కాబట్టి లంగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చెప్పేసి హెచ్ఆర్సిటీ చేయించాను. అంటే లంగ్ మొత్తం దాదాపుగా 80-90% లంగ్స్ డ్యామేజ్ అయింది. యంగ్ అమ్మాయి 3 days లో ఫుడ్ పాయిజనింగ్ అట్లా అవ్వదు. సో బిల్రూబిన్ కూడా జాండీస్ కూడా పెరిగింది. నాకు అనుమానం వచ్చి పేరెంట్స్ని అడిగితే పేరెంట్ కూడా ఏం లేదు సార్ హాస్టల్ ఇట్లా వామిటింగ్ అయింది, మాకు ఫోన్ చేసిండు, తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్లో ఇచ్చినాం. ప్రేమగా అడిగితే తల్లి నువ్వు జ్వరము ఫుడ్ పాయిజనింగ్తో కాదు, నువ్వు ఏదో తీసుకున్నావు, నువ్వు కరెక్ట్ చెప్తే కానీ మాకు తెలియదు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చెప్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది, అది ఏందో తెలుస్తుంది మాకు ఇదే, నువ్వు ఖచ్చితంగా అయితే నీ రిపోర్ట్ను పెట్టేట్లు లేదంటే అప్పుడు చెప్తుందమ్మా. అప్పుడు ఏమనంటే ఒక బుడ్డి ఉండే సార్, ఆ బుడ్డిలో మందు ఉండే, ఆ మందు తాగినని చెప్పింది. మొత్తానికైతే ఆమె కన్వే చేసింది, ఆమె బుడ్డిలో మందు ఉంటే తాగింది. అదే 100% క్లినికల్ ఇవన్నీ చూసిన తర్వాత 100% అది పారాక్యూట్లోనే బ్యాడ్ అవుతారు. ఫస్ట్ 24 to 48 hours కొద్దిగా స్టేబుల్ ఉంటారు పారాక్యూట్లో, సెకండ్ 3rd day నుంచి బ్యాడ్ అవుతారు. మా దగ్గర వచ్చింది 4th day కూడా. అక్కడ కూడా డాక్టర్ గారు అనుమానం వచ్చి అడిగారు, డాక్టర్ కూడా నాకు ఫోన్ చేశారు, అనుమానం వచ్చేది ఏదో అనుమానంగా ఉంది, ఆ వామిటింగ్ చూస్తే బిలియస్ మొత్తం గ్రీన్ వామిటింగ్ ఉంటే ఏదో పారాక్యూట్ తాగిందని చెప్పేసి అనుమానం పడి అడిగితే కూడా అమ్మాయి చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయి తనంతటా తను చెప్పకపోతే దానికి ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు మనకి సరే చేసుకున్నాం, తాగిన తర్వాత అమ్మాయి ఎక్కడ చెప్పి ఉంటే బాగుండేది. చనిపోయిన విద్యార్థి ఉన్నదో మన తెలంగాణలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ గంగారం గ్రామ పంచాయతీ నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్ చెన్నూరులో చదువుకుంటున్న విద్యార్థి లాస్ట్ 3 days బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ గా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ చెన్నూరులో అడ్మిట్ చేసినారు. పేరెంట్స్ కి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మీ పాప వామిటింగ్ చేసుకుంటుందని కబుర్లు చెప్పి పాపను తీసుకుపోయి ఈ రోజు సావుకు కారణమైనారు. ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి అన్ఎక్స్పెక్టెడ్ గా వామిటింగ్ చేసిందంటే దానికి తగిన పేరెంట్స్ కి కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులకు కానీ ఎవరికొకరికి ఇంటిమేట్ చేయాలి. అలాంటిది ఏం చేసుకోకుండా డైరెక్ట్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. దాని తర్వాత తెల్లారి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పేరెంట్స్ కి ఇంటిమేట్ చేస్తే పేరెంట్ వెళ్ళేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి స్కూల్ సిబ్బంది వీళ్ళని చూసి డైరెక్ట్ వెళ్ళిపోయినారు. అసలు వీళ్ళకి ఏం జరిగిందో కూడా చెప్పలేదు. అక్కడ ఏదైతే సివిల్ హాస్పిటల్ ఉందో కరెక్ట్ డయాగ్నోజ్ చేయకుండా పాప వామిటింగ్ అవుతుందని ఒకటే దాని మీద వాళ్ళు 3 days హోల్డ్ చేసినారు. పాప రోజుకు స్కిన్నింగ్ పోతుందో వాళ్ళ పేరెంట్స్ చూడలేక మొన్న రోజున మన మంచిర్యాల గణేష్ రాథాడ్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ డయాగ్నోజ్ చేస్తే ఏమొచ్చిందంటే పాయిజన్. 7th class చదువుతున్న విద్యార్థి పాయిజన్ తీసుకుంది స్కూల్లో. అంటే అక్కడ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది, అక్కడ వార్డెన్ ఏం చేస్తున్నారు, ప్రిన్సిపాల్ ఏం చేస్తుంది, ఎక్కడ మానిటరింగ్ జరిగింది? ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు టెస్టులు చేయలేదు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారు రావాలి, తక్షణం జస్టిస్ కావాలి, పాపకు తగిన న్యాయం జరగాలి. టీచర్ చేయబట్టే చనిపోయింది, వాళ్ళది మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి. పాప గురించి మాకు ఏం చెప్పలేదు, పాప గురించి టీచర్ ఏం చెప్పలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళు కూడా ఏం
చెప్పలేదు. నేను బలవంతంగా నిన్న ఇక్కడ తీసుకొని వచ్చేసరికి ఈ సారు మీ అమ్మాయి మందు తాగిందని చెప్పిండు. దాని మీద ట్రీట్మెంట్ జరిగింది, చనిపోయింది. ఇప్పుడు నాకు ఏదన్నా ఏం చెప్పలేదు సార్. అడిగినా కూడా చెప్పలేదు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని సామాజిక సేవా తత్పరులుగా గుర్తించి నల్లవజ్రం పురస్కారం అందించారు. ఆదివారం గోదావరిఖనిలో తారా ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, అధ్యక్షుడు సంకె రాజేశం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి ప్రాంతం 11 జిల్లాల్లో కోల్బెల్ట్లో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక సేవా కార్యకర్తగా భాస్కర్ల రాజేశంను గుర్తించి నల్లవజ్రం పురస్కారం 2026 అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును జాతీయ ఎస్సీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వడ్డపల్లి రామచందర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామిల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా భాస్కర్ల రాజేశం మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో రిపోర్టర్గా సేవలందిస్తున్నానని, తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె, జేఏసీ కో కన్వీనర్గా సేవలందించిన తనను గుర్తించి తారా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంకె రాజేశం నల్లవజ్రం పురస్కారం అవార్డు ప్రదానం చేయడం పట్ల సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నల్లవజ్రం పురస్కారం అవార్డును పొందిన రాజేశంను టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేష్, కళాకారుడు గజ్జెల్లి రాజలింగులు అభినందించారు.